హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. అందుకలడు ఇందుకలడు అనే సందేహం పోవలదు, ఎందెందు వెతికినా తెలుగుదేశం పార్టీ సందు గొంతుల్లోనూ తెలుగుదేశం పార్టీ కాళ్ల సందుల్లో కలడయ్యా మా పవన్ కళ్యాణుడని ఇంకా జన సైనికులు యథేచ్ఛగా చెప్పుకోవచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గారిని చూసి నేర్చుకోవాలా. వచ్చారు ఎలక్షన్కి, డైరెక్ట్ గా ధైర్యం చేసి ముందుకు వచ్చాడు, ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు, ఏం చేయగలిగాడో చెప్పాడు, చేయగలుగుతానని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళిపోయాడు డైరెక్ట్. ఈరోజు ఆయన పరిస్థితి చూడండి ఎట్లుందో. అయితే సీఎం లేదంటే ప్రతిపక్షం, ఆ విధంగా ఉంది ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే ప్రస్తుతానికి. అలా ఉండాలి, ప్రజలకు మంచి చేసే వ్యక్తులు అంటే అలా ఉంటారు. ఈయన పాపం ఏదేదో చెప్పేసి నేను ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాల్లో ఉండాలి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నాడు. సరే, వచ్చిన తర్వాత నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మబ్బి మాటలు చాలా చెప్పి నేను ఏదో టెర్రరిస్ట్ అన్నాడు, గతంలో నేను మావోయిస్ట్ అన్నాడు, నేను చెగువీరా అన్నాడు, వివేకానంద అన్నాడు, నేను భగత్ సింగ్ అన్నాడు. అట్లాంటి మాటలు అన్నీ చెప్తే ప్రజలు నమ్మారు పాపం నిజమే కావాలనుకుని. తీరా చూస్తే ఏం చేశాడు, తారతమ్యం లేకుండా ఆ జెండా ఈ జెండా అని లేకుండా ప్రతి ఒక్క జెండాని వీళ్ళ జన సైనికుల చేత జెండా కూలీలుగా మార్చాడు మోపిచ్చి. అది ఈయనకి నమ్మి ఓట్లు వేయడానికి ముందుకు వస్తే అవన్నీ కూడా బైపాస్ చేసి ఆ తెలుగుదేశం పార్టీకి ఏపించి పెట్టాడు. కాబట్టి అంటున్నా నేను, ప్రజలకు మంచి చేయాలనుకున్న వ్యక్తులు ఇలా ఉండరు, శ్రీ విజయ్ గారిలాగా ఉంటారు. ఇదేం దరిద్రం ఇదే. అందుకే అంటున్నాను నేను, అందుగలడు ఇందుగలడు అని సందేహం పోలదు, ఎందెందు వెతికినా తెలుగుదేశం పార్టీ సందు గొంతుల్లోనూ తెలుగుదేశం పార్టీ కాళ్ళ సందుల్లో గలడే పవన్ కళ్యాణ్ అని ఇంకా హ్యాపీగా చెప్పుకోండి జన సైనికులరా. థ్యాంక్ యూ సో మచ్.